హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో అనదర్ టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. టెట్కి కానీ డిఎస్సి కానీ అడుగుతూనే ఉంటారు. మళ్ళీ మనం కన్ఫ్యూజన్ అవుతూనే ఉంటాం, రాంగ్ పెట్టేసి వస్తూనే ఉంటాం. ఈ టాపిక్ మాత్రం ఈ టాపిక్ విషయానికి వస్తే దీంట్లో మనకి మొత్తం 6 అనేవి ఉంటాయి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అడగచ్చు ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 6 అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం 5 years అనొచ్చు, లేదా దాన్ని 60 months అని కూడా అనొచ్చు అనమాట. ఇట్లా రెండు రకాలుగా చెప్పొచ్చు. మంత్స్లో అయితే ఆ విధంగా చెప్పొచ్చు, ఇయర్స్లో అయితే కానీ 5 years లాగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం స్టేజెస్ చూద్దాం. ఏముంటాయి? గార్లింగ్, బ్యాబ్లింగ్, సింగిల్ వర్డ్, 2 word, లిప్సింగ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఈ విధంగా మొత్తం 6 ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది మనకు ఏ స్టేజ్ ఇచ్చి ఎన్నో మంత్స్ అని అడుగుతారు. ఒకవేళ మంత్స్ ఇచ్చి ఎన్నో స్టేజ్ అని అడుగుతారు. దీన్ని మనం ఈజీగా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కటే బాగా అబ్జర్వ్ చేయండి. గార్లింగ్ స్టేజ్ ఇది ఎంత? 0 to 6 months. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ని మనము 30 to 60 months కదా, అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక పదాన్ని తను నిర్మిస్తూ ఉన్నాడనమాట. ఇక్కడేమో అసలు సౌండ్ ఉరికే గొరగొర ఓ గో అట్లా అంటూ ఉంటాడు, అంత మాత్రమే. ఇక్కడికి వచ్చేదానికి అమ్మ ఇక్కడ రా, నువ్వు ఇక్కడ పో, ఇట్లా ఇక్కడ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాళ్ళకు ఒక సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కొంచెం నిర్మించేస్తూ ఉంటారనమాట. చూడండి, దీనికి ఇది ఆపోజిట్. మీరు ఒకవేళ వీళ్ళు బాబ్లింగ్ స్టేజ్ అని ఇచ్చేసి మీకు ఈ 30 to 60 months, 0 to 6 months ఇస్తారు. అప్పుడు మీకు వెంటనే గుర్తొచ్చేసేయాలి, ఓహో ఇక్కడ మనకు ఏర్పడేది సెంటెన్స్ ఫార్మేషన్ ఏర్పడింది, ఈ ఏజ్ అనేది లాస్ట్. ఇక్కడ 0 to 6 అనేది ఇది ఫస్ట్, కాబట్టి ఇది ఫస్ట్, ఇది లాస్ట్. కాబట్టి దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ బాబ్లింగ్ స్టేజ్ అనేది రాదు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సింగిల్ వర్డ్ స్టేజ్, 2 word స్టేజ్. ఈ రెండు విధాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సింగిల్ వర్డ్ అయిపోయిన వెంటనే వచ్చేదేమి మనకి 2 words. అంటే ఇక్కడ 11 to 18 అని ఒకటి, మళ్ళీ 19 to 20 అని ఒకటి. ఈ విధంగా ఈ రెండింటిని మనము కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. 11 to 18 ఒకటి, 19 to 24 ఒకటి అనేది ఈ విధంగా గుర్తుపెట్టి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చి బ్యాబ్లింగ్ స్టేజ్ అండ్ లిప్సింగ్ స్టేజ్. దీన్ని ఎట్లా అంటే ఇవి రెండు కూడా అస్పష్టంగా, అంటే చూడు అస్పష్టమైన భాష, దో దుదా అట్లా ఏదేదో మాట్లాడుతుంటారు, వాళ్ళకి అర్థమయ్యే కాదు అసలు. ఇంకా ఈ లిప్సింగ్ స్టేజ్ వచ్చేదానికి ఇక్కడ కూడా అంతే మనకి. అంటే ఒకసారి సింబం అంటే వాళ్ళకి పెదాలతోనే బబ్బా బమ్మ అట్లా ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. లిప్సింగ్ అనమాట, అంటే పట్టనట్టు అనమాట. ఆ విధంగా ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అదే వచ్చి 25 to 36 అనమాట. అంటే ఇక్కడ పెదాలతో మాట్లాడడానికి ఇంక ట్రై చేస్తూ ఉంటారు. పెదాలతో మాట్లాడడం అనేది మనకి లాస్ట్ నుంచి సెకండ్లో స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇంక ఇక్కడెక్కడ రాదు. ఇక్కడ చూడండి, దా మా, ఇక్కడ ఓన్లీ 1 words. ఇక్కడికి వచ్చేసరికి తాత, అవ్వ, అమ్మ, ఇది 2 words. అప్పుడు మనం 19 గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పెదాలతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మనకి వచ్చేసి 25 to 36 months అనమాట. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఒకటి ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈయన GBSTLS ఇది ఒకటి గుర్తుపెట్టు. ఇట్లా కూడా లైన్గా మనం రాసేసుకోవచ్చు. GBSTLS అని గుర్తుపెట్టేసుకున్న తర్వాత మొత్తం ఎంత? 0 to 60 months. 0 to 6 ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ 30 to 60. మళ్ళీ ఇక్కడ మెయిన్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేదానికి మనకి 6 అయిపోయిన తర్వాత ఏమో 7, కాబట్టి 7 to 10 స్టార్ట్ అయ్యి, మళ్ళీ 10 నుంచి 11, మళ్ళీ 18 నుంచి 19 నుంచి 24 నుంచి 25. ఎక్కడికక్కడ స్టాప్ అయిపోతాను చూడండి. 11 నుంచి 18 స్టాప్ అక్కడ, మళ్ళీ 19తో స్టాప్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, అయ్యో 10 కదా, 10కి అయిపోయింది కదా, ఇక్కడ 10 నుంచి 11 లేకపోతే 11 నుంచి 12 అని అట్లా అసలు కన్ఫ్యూజ్ కదా. అక్కడికక్కడ అది కట్ అయిపోయింది. 0 to 6, 7 to 10 అంతే. మెయిన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, ఏ పదాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకొకటి మర్చిపోయా, 2 word స్టేజ్ని మనము హోలో ఫ్రేజెస్ అని కూడా అంటారు. ఇది మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడిగారు హోలో ఫ్రేజెస్కి అనదర్ నేమ్ ఏమి అంటే 2 word స్టేజ్. అంటే 2 పదాలతో పలికే వాటిని మనము హోలో ఫ్రేజ్ స్టేజ్ అని కూడా అంటారు. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ మిగతావన్నీ ఆటోమేటిక్గా గుర్తుంటాయి మనకి. ఇవి మెయిన్ ఏం లేదు,
గార్లింగ్ అంటే గొరక అని గుర్తుపెట్టుకునేసేయండి. ఇంకా బ్యాబ్లింగ్ అంటే గిన అస్పష్టమైన భాష మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడుతుంటారు? వాళ్ళకి సెకండ్ స్టేజ్‌లోనే కదా! ఇంక నెక్స్ట్ థర్డ్ స్టేజ్ అనేది మనకి సింగిల్ వర్డ్ అని. మళ్ళీ 2 వర్డ్ దాన్ని హోలో అని అనమాట. లిప్ సింగ్, సెంటెన్స్ ఫార్మేషన్ ఈ విధంగా.